నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కల్లూరు చినపెంచలయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత 2 రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కోవూరుకు చెందిన మార్తమ్మ అలియాస్ అనూష తన భర్త చనిపోతే ప్రభుత్వం నుండి వచ్చిన నగదును తన అకౌంట్ నుండి కేసీ పెంచలయ్య అకౌంట్కు మార్చుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదని, భర్త తరపు బంధువులు డబ్బులు అడుగుతున్నారని, ఆ కారణంతో మీ అకౌంట్కి డబ్బులు జమ చేస్తున్నానని తన స్వహస్తాలతో జమ చేయడం జరిగిందని, తదనంతరం తన సొంత ఖర్చుల కోసం తన తల్లితో పాటు ఏటీఎంల ద్వారా, ఫోన్ పేల ద్వారా నగదును సేకరించారని పేర్కొన్నారు. కోవూరుకి చెందిన ఓ రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో యానాదుల సమస్యలపై పోరాడుతుంటే ఓర్వలేని కొందరు తమ యానాది గిరిజన నాయకుల చేత అసత్య ఆరోపణలు చేయించడం సరికాదని, మార్తమ్మకు ప్రభుత్వం తరపున రావాల్సిన నగదు కొరకు, తన చదువు కొరకు ఎంతో సహాయ సహకారాలు అందించానని, ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేయడం సరికాదని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, తనకు చెందిన నగదు ఇచ్చివేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చెంబేటి ఉష, మానికల మురళి, రమేష్, సతీష్ చంద్ర, వెంకటరమణ, కార్తీక్, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే. ఏదైతే యానాదుల సంక్షేమ సంఘంగా మేము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులు గిరిజనుల సమస్యల మీద, అలాగే గిరిజన రైతుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో ఏదైతే కోవూరు జెడ్పీటీసీ భర్త ప్రసాద్, వైసీపీకి చెందినటువంటి భర్త ప్రసాద్, అలాగే మా యొక్క కులానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రత్యర్థులు మా సంఘం యొక్క ఎదుగుదలను ఓర్వలేక అనవసరమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆరోపణలన్నిటికీ కూడా ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి మీడియాకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కోవూరు జెడ్పీటీసీ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మా ఎదుగుదలని ఓర్వలేని మా కులానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో కుమ్మక్కయ్యి మా మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ మా యొక్క సంఘం ఎదుగుదలను ఓర్వలేక అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే ఈగ మార్తమ్మ అలియాస్ అనుష అనేటువంటి అమ్మాయి ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు పరిహారం నిమిత్తము రావాల్సినటువంటి మొత్తానికి సంబంధించినటువంటి అమౌంట్ కోసము మా దగ్గరకు వచ్చింది. మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఏదైతే అది పెండింగ్ పడినటువంటి ఆ యొక్క దాన్ని మేము మా సంఘం తరపున మేము అధికారులతో మాట్లాడి ఏదైతే ఆమెకున్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించి ఏదైతే 2 జనవరి 2003లో ఆమెకి సంబంధించినటువంటి మొత్తాన్ని అకౌంట్లో వేయించడమైనది. ఏదైతే బాధిత మహిళ ఏదైతే వాళ్ళ యొక్క భర్త తరపు బంధువులకి ఈ విషయాన్ని మీరు చెప్పొద్దు సార్, మీరు చెప్తే ఈ డబ్బులన్నీ వాళ్ళు లాగేసుకుంటారు అనేటువంటి క్రమంలో డిగ్రీ చదివినటువంటి, డిగ్రీ అర్హత కలిగినటువంటి ఏదైతే బాధిత మహిళ మారుతమ్మ ఆమె యొక్క సొంత చేతి హస్తాలతో ట్రాన్స్ఫర్ స్లిప్పు మీద రాసి ఆ అమౌంట్ను నా యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ అక్క, వాళ్ళ బావ, అలాగే వాళ్ళ తల్లి, అలాగే మరికొంతమంది విడతల వారీగా వచ్చి ఆ యొక్క మొత్తాన్ని మా దగ్గర తీసుకెళ్లారు. అందుకు సంబంధించినటువంటి ప్రతి పైసాకు మా దగ్గర పక్కాగా లెక్క ఉంది. చదువుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏం చెప్పింది, మా దగ్గరకు వచ్చేటువంటి సందర్భంలో సెకండ్ సెమ్ ఈ అమ్మాయి ఫీజు కట్టలేక హాల్ టికెట్ ఇవ్వకపోతే మేము చంద్రారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి హాల్ టికెట్ ఇప్పించి పరీక్షలు రాసేలాగా చేశాం. ఆ తర్వాత
సెకండ్ సెమ్లో సబ్జెక్టులు పోయాయంటే ఆ అమ్మాయి ఇన్ టైంలో ఫీజులు కట్టలేని ఫలితంలో వాళ్ళు ఫీజు కట్టించుకోలేకపోతే అయినా కూడా మేము పోయి మాట్లాడాం, కాలేజీలో మాట్లాడాం, యూనివర్సిటీలో మాట్లాడితే అప్పటికే డేట్ అయిపోయింది కాబట్టి ఆ తర్వాత కడతామని చెప్పి ఆ యొక్క కాలేజీ యాజమాన్యం కానీ యూనివర్సిటీ వాళ్ళు చెప్తే ఇవన్నీ పక్కన పెట్టి మేమేదో తప్పు చేసిన వాళ్ళం కదా, మేమేదో దాన్ని చేసిన వాళ్ళం కదా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నా పేరు చెంబేటి ఉష. నేను గత 4 సంవత్సరాలుగా ఈ గిరిజన సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నాను పెంచలయ్య గారి సార్ దగ్గర. ఏదైతే ఈ అమ్మాయి అను అనే అమ్మాయి మా మీద లేనిపోయిన అభాండాలన్నీ చెప్పుంది. ఆ అమ్మాయి మేము ఒక కుటుంబ సభ్యురాలు ఏముంది సార్, నా బిడ్డలాగా అనుకున్నాను. నేను అనుకొని అమ్మ అని చెప్పి పిలుస్తూనే కొద్దిగా అంటే ఏది తెలీదు, చదువుకున్న బిడ్డ, చిన్న వయసులో భర్త చనిపోయాడు, ఈ విధంగా అని చెప్పానంటే సరేలే అని చెప్పి తీసి ఆ అమ్మాయి పేరులో తేడా వచ్చింది. ఆ అమ్మాయి అసలు పేరు ఏగా మారతమ్మ. ఆమె ఏగా మారతమ్మ అనే పేరు ఆమెకు అవమానం అయ్యి అనూషాన్ని పెట్టుకొని ఉంది. ఆ పేరు మాకు తెలియదు. ఆ పేర్లు తేడా వచ్చాయని చెప్పిన ఉద్దేశంతో అది ఎవరు చేయలేకపోయినారు, మీరు చేయాలా మాకు అని చెప్పని వచ్చి కాళ్ళు పట్టుకునింది. అమ్మ మీ ఎవరో ఏందో కూడా తెలియదు మాకు, ఏందో నాకు కూడా తెలియదు, ఇవి సార్ని అడిగి చూస్తాము అని చెప్పని అన్న తర్వాత అవన్నీ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏదో సమ్ అమౌంట్ రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు సార్కి ఏమని చెప్పిందంటే ఆమె భర్తకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ అమౌంట్ని తీసుకుపోతారేమో అని చెప్పి గొడవ పెట్టుకుంటున్నారు మాతోటేను, అందుకని ఆ అమౌంట్ మీ దగ్గర ఉండిచ్చండి అమ్మా అని చెప్పినేటప్పటికి సరేను అని చెప్పానని ఆ అమ్మాయే ట్రాన్స్ఫర్ చేసిందండి. ఆ రోజు చెప్తే ఇంకేదన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పని కూడా నేను చెప్పలేదు. దాన్ని అసలు ఇప్పుడు బయటికే తీసుకురాలా నేను. ఈ అమ్మాయి దాన్ని ఏ విధంగా చెప్పుందంటే అంత ఇదిగా క్రియేట్ చేసి చెప్పుంది. దాంట్లో నేను తప్పేం మాట్లాడానండి? నా బిడ్డతో ఏదన్నా ఏదో పని చేయమ్మా, నా బిడ్డతో సినిమా బొమ్మ, షికార్లకు బొమ్మ అని చెప్పని అడిగానా? బిడ్డకు పెళ్లి చేసుకుంటాం, పెళ్లి కాని బిడ్డ కదా, భర్త చనిపోయాడు కదా, ఏదో అని చెప్పిన ఉద్దేశంతో అడిగాను. కానీ నిన్నేమన్నా నా బిడ్డతో చెడతిరుగుళ్ళు తిరగమన్నానా? నువ్వు తిరుగుళ్ళకి నా బిడ్డను అడ్డం పెట్టమన్నానా? లేదు కదా. ఇంత ఇది నీకు ఎవరిచ్చారు అసలు? సరే మాట్లాడిచ్చే వాళ్ళకన్నా ఉండబడలే. ఇంత చేస్తున్నారు, ఇంత పెడుతుండేటప్పుడు అప్పుడు నీకు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళే సహాయంగా రావచ్చు కదా, వాళ్ళే చేయొచ్చు కదా. ఇప్పుడు మా మీద నిందలేయాల్సిన పనే ఉంది, నిందలేసి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? కానీ మేము అవన్నీ ఎందుకు వచ్చింది, మాకెందుకు గొడవలు అని చెప్పి ఉద్దేశంతో గమ్మగా ఉన్నాం. కానీ మీరు ఎంత చేస్తారని చెప్పి మాకేం తెలుసు? కొండను తవ్వి ఎలికిని పట్టినట్టు ఆ పిల్లని ఉన్న ఒక పిల్లని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి సరే మేము అవి చేయలేము, మా వల్ల కాదు, మీరు చేయొచ్చు కదా ఆ పనులు, మీరు చేసి మీరు ఇది చేసుకోవచ్చు కదా, మీరు నాయకులే కదా. బడా నాయకులు ఏమో చేశారు, ఏం చేసామండి బడా నాయకులు మేము? వాళ్ళకి ఇబ్బంది అని అన్నప్పుడు పోయి అక్కడ ఇది చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము, తప్ప అది? పలానా భోగశాస్త్రి అని చెప్పానని అంటారా? ఏం రాజ్యాంగంలో రాసి ఉందా పలానోళ్ళు పలానా యానాదోళ్ళకి చేయకూడదని చెప్పానని? పోనీ ఒకరు వచ్చి చూపించండి నాకు. ఆ మాటకు వస్తే అదే మాట. ఇది ఒకటోసారి కాదండి నేను ఎదుర్కోవడం, ఇది దీంట్లో పని చేస్తున్నా కానించి ఇది 5వ సారి 6వ సారి నేను ఎదుర్కోవడం ఈ నిందలు. ఈ నిందలు ఏందండి? మీకు చేతనైతే 10 మందికి పని చేయండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆరోపణలు వేయడం ఏంది? అవి కూడా నిరాధారణ ఆరోపణలు. ఆ అమ్మాయి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు మేము సరే అబద్ధాలు చెబుతున్నాము, వాచ్మెన్లు అబద్ధాలు చెబుతారా? లేదనుకుంటే సీసీ కెమెరాలు అబద్ధాలు చెబుతారా? ఏం అబద్ధాలు చెబుతారు? డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.